ఫ్యామిలీ వివాదం. హీరో మోహన్ బాబు అరెస్టుపై రాచకొండ సిపి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచు కుటుంబంపై 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని, లీగల్ గా ఏం చేయాలో చేస్తామని తెలిపారు. మోహన్ బాబు అరెస్టు విషయంలో ఆలస్యం లేదన్నారు. నోటీసు ఇచ్చామని 24 వరకు టైం అడిగారని సిపి తెలిపారు. కోర్టు టైం ఇచ్చింది కాబట్టి మోహన్ బాబును అరెస్టు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. మోహన్ బాబు విచారణపై తాము కూడా కోర్టుకు వెళ్తామన్నారు. మళ్లీ నోటీసులు ఇచ్చాక మోహన్ బాబు అటెండ్ కావాల్సిందేనని, లేదంటే వారెంట్ ఇష్యూ చేస్తామని రాచకొండ సిపి తేల్చి చెప్పారు. ఎఫ్ఐఆర్స్ అయినాయండి. 1-2 ఇస్తున్నారు కంప్లైంట్స్. అట్లా ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి. సో వీఆర్ సర్టన్లీ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. విల్ బి వెరీ ఫర్మ్. విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్ గా మేము ఏం చేయాలో చేస్తాం. అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు. దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ హిమ్ వెంట్ దేర్. దానికి మేము ఫస్ట్ మేము అగేన్స్ట్ చూపించలేము. కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు. కానీ చట్టం ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. నో ఇట్ హాస్ ఆనరబుల్ కోర్ట్ హాస్ గివెన్ హిమ్ టైమ్ టిల్ 24th. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద కోర్ట్ ఆర్డర్. విల్ అగైన్ గివ్ ఎ నోటీస్. మేము కూడా కోర్టు వారిని అడుగుతాము, అది ఒకవేళ అంతకన్నా ముందు మేము ఎగ్జామ్ చేయొచ్చా అని చెప్పేసి. నోటీస్ ఇచ్చాము. ఆయన బాండ్ ఎక్స్క్యూట్ చేయాల్సి ఉంటుంది. విల్ డూ ఇట్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ టైమ్. సర్టన్లీ విల్ ఫాలో ద ప్రాసెస్. నో దేర్ నో డిలే ఇన్ దాట్. ఆయన దగ్గర ఉన్న గన్స్ ఏవి కూడా రాచకొండలో లేవు. ఇక్కడ ఉన్నప్పుడు తీసుకోలేదు. వేరే ప్లేసెస్లో చంద్రగిరి ఉన్న గన్ ఆయన అక్కడ సరెండర్ డిపాజిట్ చేస్తారు పోలీస్ స్టేషన్లో. ఆయన ఎక్కడైనా చేయొచ్చు అనేది మేము నోటీస్ ఇచ్చాము ఆయనకు. మాకు దృష్టిలో 2 ఉన్నాయి. బికాజ్ దోస్ గన్స్ నాట్ ఇష్యూడ్ బై రాచకొండ. మీరు చెప్పిన ఒకటి డిబిబిఎల్ ఒకటి ఉంది, ఒకటి ఏదో స్పానిష్ మేడ్ ఒక రివాల్వర్ పిస్టల్ ఏదో ఉంది, విచ్ ఇస్ నాట్ ఇష్యూడ్ బై అస్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీ కేమ్ టు నో దట్ దీస్ 2 లైసెన్స్డ్ వెపన్స్ ఆర్ విత్ హిమ్ అని. మేము మళ్ళీ ఒక నోటీస్ ఇస్తాం ఆయనకి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన అటెండ్ కావాల్సి ఉంటుంది. ఆయన ఒకవేళ టైం కావాలంటే ఈ కెన్ రిక్వెస్ట్ సిస్టంలో ఉంది అది 126 BNSS లో. ఇఫ్ వాంట్స్ సమ్ టైం అది మెరిట్స్ పైన చూస్తాం. లేకపోతే దాని డ్యూ కోర్స్ లో వారెంట్ కూడా ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గత కొన్ని రోజులుగా జల్పల్లి మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్నటువంటి పరిస్థితుల పైన రాచకొండ సిపి ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తను మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికీ మంచు కుటుంబం పైన 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, ఈ 3 ఎఫ్ఐఆర్లకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నామన్నట్టు కూడా రాచకొండ సిపి తెలియజేశారు. ఒకటి మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు, రెండోది మోహన్ బాబు మనోజ్ పై ఇచ్చినటువంటి ఫిర్యాదు, మూడోది జర్నలిస్ట్ రంజిత్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈ 3 ఎఫ్ఐఆర్లు మంచు కుటుంబం పైన నమోదయ్యాయి. వీటి 3 పైన విచారణ జరిపి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. లీగల్ గా ఎలా వ్యవహరించాలి, ఎలా లీగల్ గా ముందుకు వెళ్ళాలనే దానిపై కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నాము. ఎక్కడ కూడా మోహన్ బాబు అరెస్టు విషయంలో మేము ఆలస్యం చేయట్లేదు. దీనిపై మాకు కొంత కోర్టు నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఆ కోర్టు క్లియరెన్స్ వచ్చినటువంటి వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేశాము. ఇప్పటికే ఒక నోటీసు జారీ చేశాము. ఆ నోటీసు జారీ చేసినటువంటి వెంటనే మోహన్ బాబు 24 వరకు, ఈ నెల 24 వరకు తమకు టైం కావాలంటూ కూడా పోలీసులకు విజ్ఞప్తి చేసి ఇతను వేడుకున్నాడు. కోర్టు టైం ఇచ్చింది కాబట్టి మేము ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. మోహన్ బాబు విచారణపై మేము కూడా కోర్టులో తనని విచారించాలి అంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లి కోర్టులో ఈ విషయాన్ని తెలియజేసి కోర్టు ఆదేశాల మేరకు అతన్ని విచారించేందుకు కూడా త్వరగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాము అంటూ కూడా రాచకొండ సిపి విషయాన్ని తెలియజేశాడు.
మోహన్ బాబు దగ్గర ఉన్నటువంటి 2 వెపన్ లైసెన్స్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో జారీ చేసినటువంటి గన్స్ కావని, అతను గతంలో చంద్రగిరిలో ఉన్నప్పుడు చంద్రగిరి పోలీస్ స్టేషన్ తాలూకా అనుమతులు ఉన్నటువంటి వెపన్స్ అవి, రాచకొండ నుంచి ఎలాంటి పర్మిషన్స్ లేవు గన్కంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. అతని దగ్గర 2 గన్స్ ఉన్నాయి. ఒకటి DBPL, మరొకటి స్పానిష్ మేడ్ గన్. ఈ 2 వెపన్స్ మోహన్ బాబు దగ్గర ఉన్నాయి. ఇప్పటికే ఒకటి అతను చంద్రగిరిలో ఇది హ్యాండ్ ఓవర్ చేశాడు, మరొకటి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉందని ఒక విషయాన్ని కూడా సిపి స్పష్టం చేయడం జరిగింది. మళ్ళీ నోటీస్ ఇచ్చాక మోహన్ బాబు తప్పనిసరిగా పోలీసుల ముందు హాజరవ్వాల్సి వస్తుంది. అతను ఒకవేళ టైం కావాలి అంటే ఖచ్చితంగా ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పర్మిషన్ తీసుకొని ఈ BNSS చట్టపరంగా ఇచ్చినటువంటి నోటీసుల పైన వ్యక్తులు సమయం కోరాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ సమయం కోరిన తర్వాత ఇవ్వాల్సి ఉంటుందా లేదా అనే దానిపై కూడా అది పోలీసులపై డిపెండ్ అని ఉంటుంది. లేదంటే వారెంట్ ఇష్యూ చేయాల్సి వస్తుంది. వారెంట్ ఇష్యూ చేస్తే మాత్రం అతన్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అంటూ కూడా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేశారు. మొన్న గాయపడ్డటువంటి పిటిషనర్ కూడా మోహన్ బాబు వెళ్లి కలిసినట్టుగా సమాచారం అందుతుంది. చట్టపరంగా ఎవరిపైన ఏ చర్యలు తీసుకోవాలో ఎవరిని వదలకుండా వారిపైన లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ చర్యలకు మేము సిద్ధమవుతా ఉన్నాము. అతను టైం కావాలంటూ కోర్టును ఆశ్రయించడము, కోర్టు కూడా 24 వరకు మోహన్ బాబుని అరెస్ట్ చేయకూడదు అనే ఒక ఆదేశాలు ఉన్నాయి కాబట్టి 24 వరకు అతను టైం అడిగాడు. 24 తర్వాత ఈ అరెస్ట్ పర్వం అనేది ఉంటుంది. అంతకు ముందు మోహన్ బాబుని విచారించాలి అంటే తప్పనిసరిగా కోర్టు దృష్టికి తీసుకెళ్లి కోర్టులో ఈ విషయం మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మెజిస్ట్రేట్ అనుమతిస్తే మోహన్ బాబుని త్వరలో విచారించి అరెస్ట్ చేస్తామంటూ కూడా రాచకొండ సిపి దీనిపైన స్పష్టమైనటువంటి ప్రకటన తెలియజేయడం జరిగింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ.